మచిలీపట్నం రేపల్లె రైల్వే లైన్ మార్గానికి ముందడుగు పడిందని ఎంపీ బాలశౌరి అన్నారు. ఈ రైలు మార్గం ఏర్పాటుకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. త్వరలోనే సర్వే చేసి డిపిఆర్ తయారు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. రానున్న రైల్వే బడ్జెట్లో ఈ ప్రాజెక్టు నిధులు వచ్చే అవకాశం ఉందన్నారు. బట్టిప్రోలు స్టేషన్కి వచ్చి ఈ స్ట్రైట్గా ఇక్కడికి వచ్చినట్లయితే దీన్ని నిడుబ్రోల్ దగ్గర కలిసింది. ఇక్కడి నుంచి బట్టిప్రోలు వచ్చి ఇక్కడి నుంచి నిడుబ్రోలు కలిసింది. సో దానికి దాదాపు వాళ్ళకి ఒక 300-400 కోట్ల రూపాయలు సేవ్ అయింది. అయితే మనకి ఇక్కడ విషయం ఏంటంటే అవనిగడ్డ అనేటువంటి టౌన్ తగలదు కాబట్టి సో మనం అవనిగడ్డ మీద నుంచే మనకి కిక్ రావాలంటే అవనిగడ్డ రావాలి ట్రైన్, అంతే కదా. వాళ్ళకి ఒక 300-400 కోట్లు ఎక్కువైనా సరే అదే వేరే సంగతి, కానీ ప్రజలకి అవనిగడ్డ ప్రాంత ప్రజానికానికి అవనిగడ్డ రావాలనేది నా యొక్క ఆలోచన. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రైల్వే మ్యాప్ ప్రకారంగా సర్వే చేపించేసి డెఫినెట్గా దీన్ని డిపిఆర్ పూర్తి చేసేసి అవసరమైతే చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా రైల్వే మినిస్టర్ దగ్గర కూడా తీసుకెళ్తాను. బట్ ఇప్పటివరకు యాజ్ ఇట్ ఈస్గా అంతా పాజిటివ్గా ఉంది.